ఈ ఏడాది 2026 మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేయాలి? జ్యోతిష్యులు, వేద పండితులు ఏం చెప్తున్నారు? మొదలగు విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మార్చి 3వ తేదీన కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం సూతకాలం అంటే గ్రహణ సమయానికి 9 గంటల ముందుగా ప్రారంభమవుతుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం సూతకాలం ప్రారంభమైన దగ్గర నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరిపై గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్యం చెప్తుంది. చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. గ్రహణ సూతకాలం ఉదయం 6:19 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుంది. హైదరాబాద్లో మాత్రం చివరి 27 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనిపిస్తుంది. అయితే గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలనేసి చెప్తున్నారు. మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం చాలా శక్తివంతమైంది. గ్రహణం కేవలం 3 గంటల 27 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అనుష్ఠానం, జపాలు చేసేవారు ఖచ్చితంగా పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. దంపతులు సంసారిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని నీటితో ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. నీటిలో ఉప్పు, పసుపు వేసి కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. గంగాజలం కానీ పుణ్య నదుల వాటర్ కానీ చల్లాలి. ఇవన్నీ అందుబాటులో లేకపోతే ఇంటిని శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో ప్రతి మూల పసుపు నీళ్ళు చల్లితే చాలు. ఆ తర్వాతనే స్టవ్ వెలిగించాలి. ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకొని శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కావున కేతువుకు, చంద్రునికి ప్రత్యేక పూజలు చేయాలి. కేజింబావు చొప్పున బియ్యం, ఉల్వలు దానం ఇవ్వాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఈ 40 రోజులు ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పేదలకు అన్నదానం, తెల్లని వస్త్రాలు దానం చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి. బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి. చంద్రగ్రహణం సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో కింద సింహరాశిలో గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ ప్రభావం 40 రోజుల పాటు ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఈ సమయంలో కేతువు చాలా బలంగా ఉండి నష్టం కలిగజేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతిరోజు శివలింగానికి నీరు సమర్పించాలి. మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. రోజు దక్షిణామూర్తి మనకి హోలీ పండుగ రోజే గ్రహణం ఉంటుంది. మరి గ్రహణం నుంచి మనము హోలీ ఎలా జరుపుకోవాలి? గ్రహణం రోజే హోలీ జరుపుకోవాలా, మరి నెక్స్ట్ డే రోజు జరుపుకోవాలా, మరి హోలికా దాన్ ఎప్పుడు అనేటివి విషయాలు ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ అయితే హోలికా దాన్ ఎప్పుడు? మార్చి 2 సాయంత్రం 5:18 నుండి పౌర్ణమి తిథులు ప్రారంభమవుతాయి. అయితే మనకు అదే సమయంలో అశుభ సమయం కూడా మొదలవుతుంది కాబట్టి అశుభ సమయంలో హోలికా దాన్ చేయకూడదు. అయితే హోలికా దాన్ ఎప్పుడు చేయాలనంటే అశుభ సమయం చాలా తక్కువగా ఉన్నప్పుడు, అంటే మార్చి 2 అర్ధరాత్రి 12:50 నుండి దహనం చేయడం చాలా మంచిది. మార్చి 3న మరి హోలీ ఎందుకు జరుపుకోకూడదు అంటే మార్చి 3న మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఆ రోజు మనము హోలీ